హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని, అలాగే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో విషయానికి వచ్చేస్తే, నేను వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ ఎవరో డాష్ ఇచ్చారనమాట. అసెంబ్లీ అంటారు కదా, అదైతే పగిలిపోయింది. అదృష్టం ఏంటంటే ఇంకా 1 year ఉంది కాబట్టి, ఇంకా 1 year అవ్వలేదు నేను స్కూటీ తీసుకొని. సో ఇన్సూరెన్స్ పేపర్స్ అవన్నీ వెతికితే దొరికినాయి. ఇంకా సో ఇప్పుడు టీవీఎస్ షోరూమ్కి వెళ్ళాలి నేను. పక్కనే ఇప్పుడు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కనే మనకి గారపాటి టీవీఎస్ సెంటర్ ఉంటుంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి అసలు ఏమంటారు ఏంటి అనేవన్నీ మీతో షేర్ చేస్తాను. నేనైతే ఇంతవరకు ఇంత స్క్రాచ్ కానీ ఒక యాక్సిడెంట్ కానీ ఏమి చేయలేదు. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను బండిని. టైంకి సర్వీసింగ్ ఇచ్చేయడం అట్లా అన్నీ చేస్తూ ఉంటా. కానీ అసలు అట్లా అయ్యేసరికి చాలా బాధ అనిపించింది. నిన్న మార్నింగ్ జరిగింది అనమాట. ఇంకా సో నేను ఇప్పుడు ఆ టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి, ఆ రిపేర్కి ఎంత అయింది అదంతా మీతో షేర్ చేస్తాను. లెట్స్ గో. టీవీఎస్ షోరూమ్ అయితే పక్కనే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఇంకా సో నేను అక్కడికి ఫస్ట్ వెళ్ళిపోయి ఇట్లా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలండి, ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పాను. ఎప్పుడైంది ఏంటి అని డీటెయిల్స్ అడిగారు. ఇట్లాగా ఒక 2 days అయితే అవుతుందండి, కానీ నాకు కుదరక తీసుకురాలేదు. ఈరోజు అయితే తీసుకొచ్చాను అని చెప్పాను. యాక్చువల్గా ఒక 1 month అట్లా అవుతుంది, కానీ నేనే డిలే చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా టైం ఉంది కదా, ఇన్సూరెన్స్ అంటే 1 year ఇంకా అవ్వలేదు కదా, చేయిద్దాంలే అని డిలే చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఇంకా 1 year అయిపోతుంది అని చెప్పి ఇంకా వెంటనే వచ్చానన్నమాట. నేను ఇక్కడికి రాగానే అక్కడ ఈయన మేనేజర్ అనుకుంటా వచ్చి మొత్తం అంతా చూశారు. ఇన్సూరెన్స్ ఫామ్ అది అడిగితే నేను ఇచ్చాను. ఓ డిజిట్ ఇన్సూరెన్స్ అనమాట. నేను స్కూటీ కొన్నప్పుడు వీళ్ళు నాతో చేయించింది. ఇంకా ఇదైతే గనక మీకు 50% మాత్రమే వస్తుందండి. అదే టాటా ఇన్సూరెన్స్ అయితే గనక మీకు 80% ప్లస్ వస్తుంది. ఫస్ట్ టైం 2000 పే చేయాలి, ఇంకా రెన్యువల్కి మాత్రం ఎవ్రీ ఇయర్ 1000 పే చేస్తే సరిపోతుంది అన్నారు. సరే అది నెక్స్ట్ టైం చూసుకుందాంలే, ఫస్ట్ ఇదైతే చూడండి అన్నాను. ఇంకా సో ఓడిసిట్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనమాట. నాకు ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, నేనే నా మొబైల్ నుంచి కాల్ చేయాలి అని చెప్పారు. ఇంకా సరే అని నేను నా మొబైల్ నుంచి కాల్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes అయితే వాళ్ళు నాతో మాట్లాడారు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అంతే కమ్యూనికేట్ అయ్యేది. సో నేనైతే ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యాను. హిందీ నాకు అర్థమవుతుంది కానీ వెంటనే నేను ఆన్సర్ చేయలేను. సో అందుకని ఇంగ్లీష్లో కంఫర్టబుల్ అంటే వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యారనమాట. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. వాళ్ళు ఒక సర్వే లింక్ పంపించారు. ఆ లింక్లో బైక్ స్కూటీది ఫొటోస్ అడుగుతారనమాట. అంటే ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ టాప్ సైడ్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ రైట్ సైడ్, ఇట్లా వాళ్ళు పొజిషన్ చెప్తారు. మనకి కింద పిక్చర్ కూడా ఇస్తారు. సో అట్లా పంపించండి ఫొటోస్ అంటారు. సో నేను అవన్నీ అప్లోడ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 20 ఫొటోస్ దాకా అనమాట. అప్లోడ్ చేస్తే ఇంకా స్కూటీ అక్కడ పెట్టేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిన 1 hourకి నాకు కాల్ వచ్చిందనమాట. ఇక్కడైతే క్యాష్లెస్ లేదండి, మీరు పాయకాపురం దగ్గర ఉన్న దానికి తీసుకెళ్ళండి అని. అంటే ఇక్కడ మనం సర్వీస్ చేయిస్తే గనక, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే గనక వాళ్ళకి మనం ఫస్ట్ అమౌంట్ పే చేయాలి, తర్వాత వాళ్ళు ఇస్తారు. అదే పాయకాపురంలో అయితే పే చేయక్కర్లేదు అన్నారు. ఇంకా సరే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. 5 days ఉంచుకున్నారు. మధ్యలో వీకెండ్ వచ్చిందనమాట, సాటర్డే సండే. సో అందుకని 5 days పట్టింది నాకు స్కూటీ ఇవ్వడానికి. ఇంకా సో నేను ఇక్కడ అయిపోయింది అని చెప్తే మొత్తం అంతా చెక్ చేసుకుంటున్నాను అనమాట. క్లీన్ చేశారు కదా, వాటర్ వాష్ అయ్యాక వాళ్ళు సరిగ్గా తుడవలేదు. సో చిన్న చిన్న మచ్చల్లా ఉండిపోయినాయి వాటర్ అనేవి. సో ఒకసారి చెక్ చేయండి అంటే వాళ్ళు మొత్తం క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా మీరు టెస్ట్ డ్రైవ్ చేస్తే చేయొచ్చు అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేను టెస్ట్ డ్రైవ్ చేశాను. నాకు బిల్ అయితే 3793 రూపీస్ అయింది. కానీ నేను 700 పే చేస్తే చాలు అన్నారు. 450 ఏమో ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినందుకు, అలానే రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి 3 times ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. అప్పుడు మీరు ఇంజిన్ ఆయిల్కి పే చేస్తే చాలు, లేబర్ ఛార్జెస్ పే చేయక్కర్లేదు అన్నారు. ఇంకా సో నేను అమౌంట్ కూడా పే చేశాను. అంటే ఇంకా వితిన్ 1 yearలో 3 సర్వీసెస్ చేయించుకోవచ్చు అనమాట. సో టోటల్ 2200 పే చేసి ఇట్లా బయటకు వచ్చానమాట. సో ఇది ఇవాల్టి వీడియో. సో నా స్కూటీ అయితే నా చేతికి వచ్చేసింది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్కూటీ చేతిలో లేనంతసేపు చాలా ఏంటోలా అనిపించింది అనమాట, అలవాటు అయిపోయింది. So that's all for today. Thanks for watching. Do like, share and subscribe to our channel. Name is Shravani. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా టాటా, టేక్ కేర్, బై బై.